ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో రోజురోజుకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమకాటు, వైరల్ ఫీవర్, విషజ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాలు పడుతున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకుతున్నాయనే ఆందోళనే ప్రజల్లో ఎక్కువగా నెలకొంది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్ జ్వరాలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. రోజు రోజుకు వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో మాత్రం రోగుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో, ఇటు నిజామాబాద్ జిల్లాలో, రెండు జిల్లాలో ఆసుపత్రుల్లో మాత్రం వైరల్ ఫీవర్ కారణంగా రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్, అదేవిధంగా డయేరియా, డెంగ్యూ, ఇతర అంటువ్యాధులు కూడా ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ వైరల్ ఫీవర్స్లో వార్డులో ఉన్నాం. ఇక్కడ చాలామంది రోగులు ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ఆసుపత్రిలో గత వారం 10 రోజులుగా చూసుకున్నట్లయితే రోగుల సంఖ్య, రోగుల తీవ్రత కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే డయేరియా, అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో చాలామంది ఆసుపత్రిలో చేరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆసుపత్రి వైద్యురాలు సబీనా గారు ఉన్నారు. మేడం, చెప్పండి, వారం రోజులుగా రోగుల సంఖ్య పెరుగుతుంది, ఎట్లా ఉంది? వైరల్ ఫీవర్స్ కంటే కూడా డైరియా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. మెయిన్ ఫీవర్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అని వస్తున్నారు. ఒక 1-2 days అడ్మిట్ అయిన తర్వాత రికవర్ అవుతున్నారు. మెయిన్ పెయిన్ ఆఫ్ డామిన్, జ్వరము, వాంతులు గురించిన వస్తున్నారు. సో మెయిన్గా మనము నివారించుకుంటే రాకుండా చేసుకోగలము. మెయిన్ హ్యాండ్ వాష్ మంచిగా చేసుకోవాలి. అండ్ ఒకసారి వచ్చింది అని భయపడాల్సిన అవసరం లేదు. వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగాలి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మెయిన్ హోటల్ ఫుడ్, పానీపూరీలు, జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసి మన ఇంట్లో చేసుకున్నవి తింటే ఆరోగ్యం పాడు కాకుండా ఉంటుంది. అండ్ మెయిన్ ఓఆర్ఎస్, వాంతులు గురొచ్చిన వాళ్ళైతే ఎక్కువ యాంటీబయాటిక్ కూడా యూజ్ చేయకుండా మెయిన్ కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ అండ్ ఓఆర్ఎస్ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చిన్న సెటప్లోనైనా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఓఆర్ఎస్ 1 లీటర్ పాలలో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగితే ఓఆర్ఎస్ తగ్గుతుంది. మెయిన్ వాంతులు గురించిన కేసులు ఎక్కువ వస్తున్నాయి. వైరల్ ఫీవర్ కేసులు కూడా వస్తున్నాయి. ఫీవర్ మెయిన్ దోమలు కుట్టడం వల్ల, దానివల్ల ఎక్కువ వైరల్ ఫీవర్స్ వస్తాయి. సో దోమలు లేకుండా నివారించుకుంటే మంచిది. మనం ఉండే పరిసరాలలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఇప్పుడు నీరు ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ దోమలు వస్తాయి. సో ఎక్కడైనా మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంచకుండా చూసుకుంటే దోమలు కూడా పెరుగు. సో దోమలు నివారిస్తే మనకు యాక్చువల్లీ ఫీవరే రాదు. వచ్చినాక అడ్మిట్ అయ్యి అంత మనం ఇబ్బందులు పడేకుంటే రాకుండా చూసుకుంటే మంచిది. వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఒక 2 రోజుల్లో మెల్లిమెల్లిగా తగ్గుతుంది. కొన్నిసార్లు పేషెంట్లు ప్లేట్లెట్ తగ్గిపోవడం జరుగుతుంది. సీజనల్ వ్యాధుల నివారణకు ఇప్పటికీ రాష్ట్ర వైద్య సహాయక సంచాలకులు కమిషనర్ ఆర్వి కర్నల్ నిన్ననే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో పర్యటించారు. అదేవిధంగా జిల్లాలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల నివారణకు, అదేవిధంగా వైరల్ జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వైద్య శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్, భూపతి.